హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ నొక్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. ఖుషి పప్పితో ఆడుకుంటూ ఉండడం చూసి అయినా ఎక్కడూ తేడా కొడుతూ ఉంటే, ఓయ్ తిక్కల్, ఎందుకు పరిగెడుతూ వచ్చావు అని అడిగితే ఖుషి పాప ఒక్క నిమిషం బాగా ఆలోచించి, అది నేను మన రోడ్లో ఉన్నానా, అప్పుడు రోడ్ చివర్లో పప్పి కనిపించింది. నేను పట్టుకుందామనుకుంటే పప్పి పరిగెడుతూ ఇక్కడికి వచ్చేసింది. అందుకే నేను వెనక్కి పరిగెడుతూ వచ్చాను అని చెప్తుంది కళ్ళు టపటప కొడుతూ. కార్తీక్ మైక్ వైపు చూస్తాడు. నిజమేనా అన్నట్టు. మైక్ ఒక్క నిమిషం జరిగింది మొత్తం గుర్తు చేసుకొని ఖుషి చేతిలో ఉన్న పప్పి వైపు ఒకసారి చూసి, మేడం పప్పి కోసమే ఒకటి వచ్చినట్టున్నారు అని అనుకుంటూ నిజమే అని తలుపుతాడు మైక్. కార్తీక్ ఒక్క నిమిషం ఖుషి వైపు తీక్షణంగా చూసి, సరే పదండి అని కారులో కూర్చుంటే ఖుషి మైక్ కూడా కూర్చోవడంతో కార్ స్టార్ట్ చేస్తాడు కార్తీక్. ఖుషి రక్షితతో, ఈ పప్పి తప్పిపోయింది పాపం కదా అని అంటే రక్షిత చిన్న స్మైల్తో ఖుషి వైపు చూస్తుంది. గేట్ దగ్గర కార్ ఆపగానే ఖుషి కిందకి దిగి మనసులో, ఛ, రావణ్ రాకుండా ఉంటే నేను వెళ్ళి అవినాష్ని కలిసేదాన్ని అని అనుకుంటూ బాధగా లోపలికి వెళ్ళిపోతే రాజేంద్ర గారు కార్తీక్ రావడం చూసి అక్కడికి వచ్చి, నువ్వేంటి అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చావు అని అడిగితే, వర్క్ అయిపోయింది అందుకే తొందరగా వచ్చాను తాతయ్య అని అంటాడు కార్తీక్. ఖుషి చేతిలో ఉన్న పప్పిని చూసి, పప్పి దొరికిందారా, కొంచెం ఫ్రెష్ అయ్యారా, ఎండలో చాలాసేపు ఉన్నావు అని ఖుషి చేతిలో నుంచి పప్పిని తీసుకొని, దీన్ని నేను కేజీలో పెట్టేస్తానులే అని రాజేంద్ర గారు చెప్తే కార్తీక్ ఖుషి చేయి పట్టుకొని లాక్కు వెళ్ళినట్టే లోపలికి వెళ్ళి పైన రూమ్లోకి తీసుకువెళ్తాడు. రూమ్లోకి రాగానే ఖుషిని వాల్కి లాక్ చేసి ఎటు కదలకుండా అటు ఇటు చేతులు అడ్డు పెట్టేసి ఖుషి కళ్ళలోకి సూటిగా చూస్తూ, నిజం చెప్పు, నువ్వు బయటకి ఎందుకు వెళ్ళావు అని అడుగుతాడు సీరియస్ గా. ఖుషి పాప కార్తీక్ సీరియస్ ఫేస్ చూసి గుడ్డికలు మింగుతూ భయంగా కార్తీక్ ని చూస్తూ, పప్పి కోసమే వెళ్ళాను అని అంటుంది. కార్తీక్ ఒక్క నిమిషం ఖుషి వైపు చూసి విసురుగా ఖుషిని మీదకి లాక్కొని నడుము చుట్టూ చేయి వేసి పట్టుకొని, నిజం చెప్పు, పప్పి కోసమే బయటకు వెళ్ళావా నువ్వు అని అడిగితే ఖుషి బెదురు కళ్ళతో కార్తీక్ వైపు చూస్తూ అవును అన్నట్టు తలుపుతుంది. కార్తీక్ ఖుషికి దూరం జరిగి, అదే నిజమైతే మంచిదే, కానీ ఇంకా వేరే ఏదైనా తిక్క ఆలోచనలతో వెళ్ళుంటే పిలుస్తున్నావు కదా రావణని, నిజంగానే నాలో రావణుణ్ణి రాక్షసుణ్ణి చూస్తావు అని ఒక డెడ్లీ వార్నింగ్ ఇస్తాడు. ఖుషి పాప భయంగా కార్తీక్ వైపు చూస్తూ, పప్పి కోసమే వెళ్ళాను, ఇంక వేరే రీజన్ ఏమీ లేదు అని చెప్తే కార్తీక్ ఖుషి బుగ్గలు వత్తి పట్టుకుని చేప మూతిలా ముందుకు వచ్చిన పెదవుల వైపు చూస్తూ, నీ గురించి, నీ తిక్క గురించి నాకంటే బాగా ఎవ్వరికీ తెలీదు. నువ్వు పప్పి కోసం అంత రచ్చ చేసి మరి బయటకు వెళ్ళావంటే నేను నమ్మను. నీ బ్రెయిన్లో దాదాపు తిక్క ఆలోచనలే వస్తాయి. ఎంతైనా బ్రెయిన్లెస్ బ్యూటీవి కదా. నువ్వు చెప్పినట్టు నువ్వు పప్పి కోసమే వెళ్ళుంటే ఓకే, కాదు అని నా నుంచి పారిపోవాలనుకుని పప్పిని అడ్డు పెట్టుకుని వెళ్ళాలని చూసావని నాకు తెలిస్తే మాత్రం నీ కాళ్ళు విరిచేస్తాను. అప్పుడు చుప్చాప్గా వీల్ చైర్లో కూర్చునుంటావు అని పెదవుల మీద ఒక పెక్కిచ్చి ఖుషిని వదిలేసి ఫ్రెష్ అవ్వడం కోసం వెళ్తాడు. కార్తీక్ వెళ్ళిపోగానే ఖుషి పాప గుండెల మీద చేయి పెట్టుకొని గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలి కార్తీక్ ని తిట్టుకుంటూ ఉంటుంది. బుగ్గలు కొంచెం నొప్పిగా అనిపించడంతో బుగ్గలు రుద్దుకుంటూ, తుక్కు రావణ్, తిక్క రావణ్, మెంటల్ రావణ్, ఎప్పుడు నన్ను భయపెడుతూనే ఉంటాడు అని తిట్టుకుంటూ బెల్ సౌండ్ వినిపించడంతో బయటకు వెళ్ళి చూస్తే మేడ్ ఖుషి వైపు చూస్తూ, మేడం డ్రాయింగ్ టీచర్ వచ్చారు అని చెప్పడంతో ఖుషి ఇంకా అన్ని విషయాలు వదిలేసి అవినాష్ గురించి మర్చిపోయి కింద డ్రాయింగ్ రూమ్ లోకి వెళ్తే కొంచెం సేపటికి కార్తీక్ ఫ్రెష్ అయ్యి కిందకి వస్తాడు. ఖుషి డ్రాయింగ్ రూమ్ లో ఉండడంతో అటువైపు వెళ్ళిన కార్తీక్ కి ఖుషి పాప బుద్ధిగా చక్కగా ఇంట్రెస్ట్ గా టీచర్ చెప్పింది వింటూ డ్రాయింగ్ లో లీనమై కనిపించడంతో ఖుషి వైపు ఒకసారి చూసి హాల్లోకి వెళ్ళి కూర్చుంటాడు. అప్పుడే వచ్చిన శౌర్య ఇంట్లోకి రావడమే హాల్లో ఉన్న కార్తీక్ ని చూసి వెళ్ళి పక్కనే కూర్చొని హక్ చేసుకుని, మెస్యూ బావా అని అంటే కార్తీక్ చిరాగ్గా శౌర్యని నెట్టేసి, రే ఇడియట్, ఇలా చేస్తే తేడా గడవనుకుంటారా చూసేవాళ్ళు, అయినా మీకిదేం తిక్కరా,
అన్న చెల్లెలకు ఎప్పుడెలా ఉంటారో, ఎలాంటి తిక్క ఆలోచనలు వచ్చేస్తారో అర్థమై చావదు అని అంటాడు విసుగ్గా. శౌర్య మూతి ముడిచి, పోరా, నువ్వు కూడా అంతే. ఎప్పుడు నిప్పులో వేసిన ఉప్పులా చీటపటలాడుతూ ఉంటావు. ఊరికే ఎప్పుడు నా మీద, నా చెల్లి మీద అరవకపోతే నీకు అస్సలు నిద్ర పట్టదు అని అంటూ, అవును, ఏంటి, మైక్ ఏదో కాల్ చేశాడు, బిజీగా ఉండి చూడలేదు, ఇంటికొచ్చే ముందు చూశాను అని అడిగితే కార్తీక్ విసుగ్గా శౌర్యని చూస్తూ, నీ చెల్లి చేసే తిక్క పనులకు ఏం చేయాలో అర్థం కాక చేశాడులే. నాకు కూడా చేశాడు, మీటింగ్లో ఉండి చూడలేదు. మీటింగ్ అయిపోయిన తర్వాత నీ తిక్క చెల్లి ఏం చేస్తుందో అని సీసీ ఫుటేజ్ తీసి చూస్తే గేట్ దగ్గర ఏడుస్తూ కూర్చొని కనిపించింది. తాతయ్య మైక్ ని చెల్లిని ఓదారుస్తూ ఉన్నట్టు కనిపిస్తే ఏమైందో అర్థం కాక ఏదైనా దెబ్బ తగిలించుకొని ఏడుస్తుందేమోనని ఫోన్ చేయాలన్న ఆలోచన కూడా మర్చిపోయి మరీ ఫాస్ట్గా వచ్చేశాను. తీరా వచ్చేసరికి రోడ్డు మీద కనిపించింది అని జరిగింది చెప్తాడు. శౌర్య కార్తీక్ చేతిని తన చేతిలోకి తీసుకుని వేలు లాగుతూ, ఏదోలే బావా, పప్పి కోసం వెళ్ళింది అంతే కదా అని అంటాడు. కార్తీక్ చేతిని వెనక్కి లాక్కుని, నేను మిమ్మల్ని నమ్మన్రా. నువ్వు కోపంతో, అది భయంతో ఏం చేస్తారో అర్థం కాదు. ఏదో ఒక తిక్క పని చేసి నా నెత్తి మీద తెచ్చి పెడతారు అని అంటే శౌర్య గుర్రుగా కార్తీక్ వైపు చూస్తూ, నీకెప్పుడు మా మీదే ఉంటుంది. ఎప్పుడు మమ్మల్ని ఏదో ఒకటి అంటూనే ఉంటావు. ఇద్దరు అమాయకులు పట్టుకొని ఎన్ని మాటలు అంటున్నావు నువ్వు. నేను హర్ట్ అయ్యాను. ఒక 20 నిమిషాలు నేను నీతో మాట్లాడను పో అని సీరియస్ ఫేస్ నటిస్తూ పైన రూమ్లోకి వెళ్ళిపోతాడు. కార్తీక్ వెళ్తున్న శౌర్య వైపు చూస్తూ, ఈ తెక్క వేషాలకి ఏమీ తక్కువ లేదు అన్న చెల్లెలకు అని అనుకుంటూ డ్రాయింగ్ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్కి ఆనుకొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని ఖుషి వైపు చూస్తూ ఉంటే ఖుషి పాప పూర్తి కాన్సన్ట్రేషన్తో డ్రాయింగ్ వేస్తూ ఉంటుంది. కార్తీక్ రూమ్లోకి వెళ్ళి టీచర్ వైపు చూస్తూ, టీచర్, రేపటి నుంచి తనకి వాటర్ కలర్స్తో డ్రాయింగ్ విత్ ఓపెన్ పెన్సిల్తో డ్రా చేయడం, ఇంకా హ్యాండ్ పెయింటింగ్ చేయడం కూడా నేర్పించండి అని చెప్తే టీచర్ కార్తీక్ వైపు చూస్తూ, ఓకే సార్, నేర్పిస్తాను. తను చాలా ఇంట్రెస్ట్తో ఎఫర్ట్ పెట్టి మరీ నేర్చుకుంటోంది. నాకు తెలిసిన మెలకువలన్నీ నేర్పిస్తాను సార్ అని అంటుంది. ఆ రోజుకి క్లాస్ కంప్లీట్ అవ్వడంతో ఖుషికి ఒక టాస్క్ ఇచ్చి రేపటికి కంప్లీట్ చేయమని చెప్పి కార్తీక్కి చెప్పేసి వెళ్ళిపోతుంది. ఖుషి పాప ఇంకా డ్రాయింగ్ వేస్తూనే ఉండడంతో కార్తీక్ ఖుషి దగ్గరికి వెళ్ళి తనని వెనక నుంచి హగ్ చేసుకుని ఖుషి గీస్తున్న డ్రాయింగ్ చూస్తూ, ఓయ్ తిక్కల్, వేసిన డ్రాయింగ్ చాలే, మళ్ళీ రేపు మార్నింగ్ డ్రా చేద్దాం. మనం కాసేపు బయటకు వెళ్దాం. ఈ రోజు నేను ఎలాగూ తొందరగా ఇంటికి వచ్చాను కదా అని అంటే ఖుషి హుషారుగా వెనక్కి తిరిగి కార్తీక్ని హగ్ చేసుకుని, ఎక్కడికి అని అడుగుతుంది. కార్తీక్ ఖుషి నడుము చుట్టూ చేతులు వేసి పట్టుకుని మరింత దగ్గరికి తీసుకొని, మీ డాడీతో మాట్లాడించినందుకు నేను చెప్పింది చేయాలని చెప్పాను కదా అని అడిగితే ఖుషి కార్తీక్కి దూరం జరిగి ఎగ్జైట్ అవుతూ, హా అవును, మనం బెలూన్ షూటింగ్ గేమ్ ఆడాలి కదా, వెళ్దాం వెళ్దాం అదండి అని తొందర చేస్తుంది. కార్తీక్ నవ్వుతూ ఖుషి బుగ్గని విరి, వెళ్దాం కానీ నువ్వు గేమ్ ఆడుకోవడానికి తీసుకెళ్తున్నందుకు నాకేంటి అని అడుగుతాడు. మన బ్రెయిన్లెస్ బ్యూటీకి కార్తీక్నే అక్కడికి అతని అవసరం కోసం తీసుకువెళ్తాను అన్నది నోటీస్ చేయకుండా గేమ్ అనేసరికి హుషారుగా, ఏం కావాలి మీకు చెప్పండి, మనం తొందరగా వెళ్ళాలి కదా, నేను ఆడుకోవాలి అని అంటే కార్తీక్ ఖుషి వైపు చూస్తూ, నువ్వే ఆలోచించు, నాకు నచ్చింది చేస్తే తీసుకువెళ్తాను అని అంటాడు. ఖుషి పాప ఒక 2 నిమిషాలు బాగా ఆలోచించి కార్తీక్ని చూస్తూ వేళ్ల మీద నిలబడి కార్తీక్ ఫేస్ ని 2 చేతుల్లోకి తీసుకొని మొహం మొత్తం ముద్దులు పెడుతూ ఉంటే కార్తీక్ ఖుషి ప్రేమ ఫీల్ అవుతూ సైలెంట్ గా ఉంటాడు. ఒక 20 ముద్దులు పెట్టి కార్తీక్ కి దూరం జరిగి, ఓకేనా అని అడుగుతుంది. కార్తీక్ ఖుషి వైపు చూస్తూ, నేను ముద్దు పెట్టమని అడగలేదే అని అంటే ఖుషి మూతి బిగించి పెట్టుకొని, అయితే నావి నాకు వెనక్కి ఇచ్చేయండి అని అంటుంది. కార్తీక్ ఖుషి నడుం పట్టుకొని మీదకి లాక్కొని, సరే అయితే అని ఖుషి నుదుటి మీద ముద్దు పెడితే అప్రయత్నంగా ఖుషి కార్తీక్ ప్రేమ ఫీల్ అవుతూ కళ్ళు మూసుకుంటుంది. తర్వాత మూసి ఉన్న కనురెప్పల మీద పెదవులద్దితే ఖుషి తెలియకుండానే కార్తీక్ చుట్టూ చేతులు చుట్టేస్తుంది. కార్తీక్ ఖుషి వైపు ఒకసారి చూసి బుగ్గపై ముద్దు పెట్టి తర్వాత ముక్కు మీద పెడతాడు.
చిన్నగా చెవి దగ్గర పెదవులు చేర్చి చెవి తమ్మని మునిపంటితో చిన్నగా కొరికి ముద్దు పెడితే ఖుషి కార్తీక్ చుట్టూ ఉన్న చేతులు బిగించి కార్తీక్ గుండెలో మొహం దాచేస్తుంది. కార్తీక్ చిన్నగా ఖుషిని దూరం జరిపి పెదవుల మీద పెక్కిచ్చి మళ్ళీ కళ్ళ మీద ముద్దు పెట్టి ఖుషిని దూరం జరిపి నేను నీకు ఇచ్చేశాను అని అంటాడు. ఖుషి కళ్ళు తెరిచి టెన్నే ఇచ్చారు, నేను మీకు 20 పెట్టాను అని అంటే అప్పటి వరకు ఖుషి తను పెడుతున్న ముద్దు ఫీల్ అవుతుందని సంతోషంగా ఉన్న కార్తీక్ ఖుషి 10 పెట్టారు అనేసరికి తను ప్రేమ ఫీల్ అవ్వకుండా కౌంట్ చేస్తుందని అప్సెట్ గా ఖుషి వైపు చూస్తాడు. కానీ తను ముద్దు పెట్టినప్పుడు ఖుషి తన చుట్టూ చేతులు వేసి గట్టిగా హగ్ చేసుకోవడం గుర్తుకు రావడంతో కొంచెం ఫీల్ అయింది అని అనుకుంటూ ఆ మాత్రం రెస్పాన్స్ అయినా తన నుంచి వచ్చినందుకు హ్యాపీ ఫీల్ అయ్యి ఖుషి వైపు చిరునవ్వుతో చూస్తూ వచ్చాక మిగిలిన ఇస్తానులే కానీ ఇప్పుడు నువ్వు ఫేస్ మీద కాకుండా ఇంకొక కిసి ఇవ్వు, అప్పుడు తీసుకొని వెళ్తాను నిన్ను అని అంటాడు. ఖుషి పాప కార్తీక్ వైపు ఒక నిమిషం చూసి కార్తీక్ గుండెల మీద ఒక ముద్దు పెట్టి బోనస్ గా ఒక బైట్ కూడా ఇచ్చేసి కార్తీక్ కి దూరం జరిగి బ్రైట్ గా నవ్వుతూ కార్తీక్ వైపు చూస్తే కార్తీక్ ఖుషిని చూస్తూ చిన్న స్మైల్ తో ఖుషి భుజం చుట్టూ చేయి వేసి పద అని బయటకు నడుస్తాడు. బయటకు వచ్చిన తర్వాత శౌర్య వైపు చూస్తాడు. శౌర్య అంత ఓకే అని కళ్ళతో సైగ చేస్తే కార్తీక్ రాజేంద్ర గారిని చూస్తూ తాతయ్య మేము బయటకు వెళ్ళొస్తాం అని శౌర్య పద అని చెప్తే ముగ్గురు బయటకు నడుస్తారు. ఒక నలుగురు ప్రాణాలు తీయడానికి వెళ్తుందని తెలియని ఖుషి పాప సంతోషంగా కార్తీక్ చేయి పట్టుకుని అడుగులు వేస్తూ ఉంటే ముగ్గురు కార్లు కూర్చోగానే కార్ స్టార్ట్ చేస్తాడు రాజు. ఖుషి కార్తీక్ చేతిని పట్టుకుని ఏవో కబుర్లు చెప్తూనే ఉంది. కార్తీక్ ఓపిగ్గా వింటున్నాడు ఖుషి చెప్పేవి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కార్తీక్ ఒక రెస్టారెంట్ చూసి రాజు కారాపు అని అంటే రాజు కారాపగానే కార్తీక్ కారు దిగుతూ దిగండి అని చెప్తే ముగ్గురు కారు దిగుతారు. కార్తీక్ తనతో తీసుకువచ్చిన నెట్టెడ్ మేలి ముసుగుతో ఖుషికి మేలి ముసుగు వేసి చెయ్యి పట్టుకుని రెస్టారెంట్లోకి వెళ్తే వెనకే వెళ్తాడు శౌర్య రాజు కూడా. ఆ రెస్టారెంట్ కార్తీక్ దే కావడంతో పర్సనల్ క్యాబిన్ లోకి వెళ్తే లోపలికి వెళ్ళగానే బేరర్ రావడంతో ఖుషికి తనకి ఐస్ క్రీమ్స్ ఆర్డర్ చెప్పి శౌర్య రాజు వైపు చూస్తాడు. వాళ్ళు కూడా ఆర్డర్ చెప్పడంతో బేరర్ వెళ్ళిపోతే ఖుషి ముసుగు తీసి పక్కనే ఉన్న కార్తీక్ బుగ్గ మీద ముద్దు పెట్టి మళ్ళీ ముసుగు వేసుకుంటుంది. ఒక 5 minutes కి ఆర్డర్ చేసిన ఐస్ క్రీమ్స్ రావడంతో ఖుషి సోఫాలో సిట్ రైట్ లో కూర్చొని ముసుగు తీసి ఐస్ క్రీమ్ తింటూ ఉంటుంది బుద్ధిగా. ఖుషి చిన్న పిల్లల మూతికి పూసుకొని తింటుంటే టిష్యూతో క్లీన్ చేస్తూ అపురూపంగా ఖుషి వైపు చూస్తూ ఉంటే ఖుషి ఐస్ క్రీమ్ కంప్లీట్ చేసి కార్తీక్ వైపు చూస్తూ ఇంకొకటి అని అడుగుతుంది ఫేస్ క్యూట్ గా పెట్టేసి. కార్తీక్ నవ్వుతూ ఇది కూడా నీకే తిను అని తన ఐస్ క్రీమ్ కూడా ఇస్తే ఖుషి బాక్స్ ఓపెన్ చేస్తూ మరి మీకు అని అడిగితే కార్తీక్ ఖుషి వైపు చూస్తూ నువ్వు తిను అని అంటే ఖుషి ఒక స్పూన్ ఐస్ క్రీమ్ తీసి కార్తీక్ నోటి దగ్గర పెడుతుంది. కార్తీక్ చిన్న స్మైల్ తో దాన్ని ఇష్టంగా తింటాడు. ఖుషి తింటూ కార్తీక్ తినిపిస్తే ఒక 20 నిమిషాల తర్వాత అక్కడి నుంచి బయలుదేరి 10 నిమిషాల్లో చేరుకోవాల్సిన ప్లేస్ కి చేరుకుంటారు. ఖుషి కార్ దిగి చుట్టూ చూస్తూ అక్కడ చేసిన అరేంజ్మెంట్స్ చూసి ఎగ్జైట్ అవుతూ కార్తీక్ చేయి పట్టుకొని చిన్నగా ఎగురుతూ ఉంటుంది. కార్తీక్ చిన్న స్మైల్ తో ఖుషిని కార్ క్యాబినెట్ మీద ఎక్కించి తాను కూడా కూర్చొని ఖుషిని వడిలోకి తీసుకుంటాడు. ఖుషి ఎక్సైటింగ్ గా ఎదురుగా ఒక పెద్ద వుడ్ షీట్ కి స్టిక్ చేసి ఉన్న రంగురంగుల బెలూన్స్ చూసి చాలా సంతోషపడుతుంది. ముందు కార్తీక్ కి ఐడియా లేదు. ఖుషి కళ్ళకు గంతలు కట్టి ఖుషి చేత్తోనే వాళ్ళని ఫినిష్ చేయించాలని అనుకున్నాడు. కానీ ఖుషి బెలూన్ షూటింగ్ అనడంతో తన ప్లాన్ మార్చి ఇలా అరేంజ్ చేయమని చెప్తే శౌర్య రాజు కలిసి అవన్నీ అరేంజ్ చేస్తారు. కార్తీక్ రాజు వైపు చూడగానే రాజు డబుల్ బ్యారెల్ గన్ తీసుకుని వచ్చి కార్తీక్ చేతికిస్తాడు. ఖుషి ఎక్సైటెడ్ గా చూస్తూ ఉంటుంది గన్ వైపు బెలూన్స్ వైపు.